We are from Sanskrit School of Engineering. Today we here for introduce the district panchayat officer, ma'am. Of such a side. Okay. District Panchayat Officer మీకు ఇంతకుముందు చెప్పినట్టు we look after the well-being of the people in the గ్రామ పంచాయత్ అండ్ ఆ తర్వాత అక్కడ ఉండే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ శానిటేషన్ గురించి కూడా చూసుకుంటూ నెక్స్ట్ ఆ పంచాయతీలో ఉండే ఉమెన్ యొక్క బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత పంచాయతీకి ఉంది. కాబట్టి వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్స్ యాజ్ పార్ట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అండ్ దీంతోపాటు మన లోకల్ బాడీలో ఖచ్చితంగా 50% రిజర్వేషన్ అనేది కూడా అమలు జరుగుతోంది. సో మీ సైడ్ వాటర్ సప్లై చేస్తారు కదండి మేడం, ఆ డిపార్ట్మెంట్లో ఉమెన్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఉమెన్ అనేసి వాటర్ సప్లై ముఖ్యంగా చెప్పాలి అంటే డ్రింకింగ్ వాటర్ సప్లై ఇట్స్ ప్రజెంట్ ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ వచ్చింది కాబట్టి నౌ ఉమెన్ ఆర్ నాట్ ఫేసింగ్ దట్ మచ్ ప్రాబ్లం. ఎందుకంటే పాతకాలంలో చూస్తే డ్రింకింగ్ వాటర్ అనేది తెచ్చి ఇంట్లో పెట్టాల్సిన బాధ్యత ఉమెన్ది. ఆల్మోస్ట్ ఎక్కడో బావుల నుంచి అక్కడ నుంచి తీసుకొని రావాలంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ ఉమెన్కి శ్రమ అనేది వాటర్ తీసుకోవడం రావడంలోనే ఉండేది. ఆ టైము శ్రమ ఇవన్నీ ఉండేవి. నవ్వు ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ రావడంతో ఈ ఇష్యూ అనేది ఒకటి సాల్వ్ అయింది. దాంతోపాటు ఉమెన్కి ఉండే ఇంకో ఇష్యూ ఏంటి అంటే ట్యాప్స్ ఏవైతే ఉన్నాయో బిఫోర్ ఇట్ యూస్ టు బీ ఆ ట్యాప్కి మనము ఒక హైట్ రైజ్డ్ ప్లాట్ఫామ్ అనేది లేకుండా జస్ట్ ఒక ట్యాప్ ఉంటుంది. సో ఆ రైజ్డ్ ప్లాట్ఫామ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ ఆ బిందె అవి తీసుకునేప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో డ్రింకింగ్ వాటర్ సిస్టంలో ఏంటంటే రైజ్డ్ ప్లాట్ఫామ్ ఇస్ కంపల్సరీ ఫర్ ఆల్ ట్యాప్స్ అనేది ఒకటి మనం తీసుకొని రావడం జరిగింది. సో దట్ ఇట్ విల్ బీ పంచాయత్ డిపార్ట్మెంట్ ఉమెన్కి సర్వీసెస్ అంటే ఇట్స్ సర్వీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పినట్టు కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ ఐసిడిఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పంచాయత్లో ఉంటాయి. సో అంగన్వాడీ సెంటర్ ఈజ్ ఇన్ పంచాయత్, ఒక హెల్త్ సబ్ సెంటర్ పంచాయత్లో ఉంటుంది. సో సర్వీసెస్ ఉమెన్కి అందించే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది ఆ పంచాయత్ బాడీ అంటే సర్పంచులు, వార్డ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు మంత్లీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ కూడా పిలిపిస్తారు. అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, ఆయాస్ కావచ్చు, యాజ్ పర్ దర్ ఎజెండా వాళ్ళని పిలిపించి ఆ సర్వీసెస్ అన్నీ కూడా వీళ్ళకు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అనేది ఆ పంచాయత్ బాడీలో డిస్కషన్ జరుగుతుంది. సో దీస్ సర్వీసెస్ అనేది ఆ పంచాయత్ బాడీ కరెక్ట్గా అందేట్టుగా చేస్తే ఇట్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ పంచాయత్. అండ్ ఇంకోటి పంచాయత్లో మనము చేస్తున్న ఇనిషియేటివ్ ఏంటంటే 10% ఆఫ్ పంచాయత్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ వీ కెన్ గివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్. సో దాంట్లో భాగంగా మనం ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు ఆర్ ఉమెన్కి ఏదైనా మనము ఇంతకుముందు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ ఐఈసీ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా పంచాయత్ కెన్ టేకప్ దోస్ యాక్టివిటీస్. ఇంకొకటి చెప్పాను మీకు ఉమెన్ బడ్జెటింగ్ అని కూడా చెప్పాను. సో ఉమెన్ బడ్జెటింగ్ అంటే ఏంటంటే మనము ఒక పంచాయతీ ప్లాన్ డెవలప్ చేస్తాం. ఒక ఎవ్రీ ఇయర్ జీపీడీపీ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది చేస్తాం. ఈ ప్లాన్లో భాగంగా ఏంటంటే టోటల్ పంచాయతీకి ఎంత రిసోర్స్ ఉంది, రిసోర్సెస్ పంచాయతీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాం, హౌస్ ట్యాక్స్ ఇలాంటివన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అని కూడా వస్తాయన్నమాట. సో ఈ ఫండ్స్ అన్నీ కూడా కలిపి ఇంకా ఏసీడీపీ ఫండ్స్ ఇలాంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. మనకు టోటల్ ఎంత ఫండ్స్ వస్తున్నాయో చూసుకొని ఆ ఫండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ టేకప్ చేస్తాం. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ టేకప్ చేసేప్పుడు ఆ వర్క్లో ఉమెన్కి ఎంత లాభం చేకూరుతుంది, ఎంతమంది ఉమెన్ ఈ పని వల్ల ఇప్పుడు ఒక రోడ్ వేసాము, ఆ రోడ్లో టోటల్ పాపులేషన్లో మెన్ ఎంతమంది ఉన్నారు, ఉమెన్ ఎంతమంది ఉన్నారు. సో మెనీ ఉమెన్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ లేయింగ్ ఆఫ్ రోడ్. సో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్స్ అవునా. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్స్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఇట్స్ వన్ ఆఫ్ ద థీమ్స్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. సో మన దగ్గర బత్తలపల్లిని ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్గా డిక్లేర్ చేయడం జరిగింది.
వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ పైలట్ బేసిస్. ఈ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్స్లో కూడా మనం ఏం చేస్తామంటే ఎస్హెచ్జి గ్రూప్స్ ఉంటారు. సో ఎస్హెచ్జి గ్రూప్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము. ఆ తర్వాత మనము జడ్జెస్ ఇలాంటి వాళ్ళని ఆ విలేజ్కి పిలిపించి ఉమెన్కి ఉండే యాక్ట్ ఏంటి, వాళ్ళకు ఉండే ప్రొటెక్టివ్ యాక్ట్స్ ఏంటి, పాక్సో అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఉమెన్కి దాని గురించి తెలియజేయడం, వాళ్ళకు ఉండే రైట్స్ ఏంటి తెలియజేయడము. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ యొక్క హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి కావచ్చు, డిఎంఎన్హెచ్ వాళ్ళకి ఎనీ సపోర్ట్ కావాలి అంటే ఆ సపోర్ట్ వీళ్ళకు అందజేయడము ఫ్రమ్ గ్రామ పంచాయతీ ఫండ్స్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆర్ గర్ల్స్ ఇన్ స్కూల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పర్సనల్గా మన మహిళా పోలీసులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి అక్కడ పిల్లలతో మాట్లాడి వాట్ ఆర్ ద ఇష్యూస్ దే ఆర్ ఫేసింగ్. అలానే గ్రామ పంచాయతీలో ఏంటంటే సర్పంచ్, వార్డ్ మెంబర్స్ వీళ్ళంతా ఊర్లోనే ఉంటారు. విత్ ఇన్ విలేజ్ వాట్ ఆర్ ద ఇష్యూస్ అక్కడ అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు, వీటిని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తే ఆ ఇష్యూస్ని కూడా రిజాల్వ్ చేయడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓవరాల్గా ఆ పంచాయతీలో ఇంకోటి ఏం చేస్తామంటే టోటల్గా బర్త్ అంటే బర్త్ సర్టిఫికేట్స్ పంచాయతీ ఇస్తుంది. సో ఆ ఊర్లో ఎంతమంది ఈ పిల్లలు పుట్టారు, పుట్టిన పిల్లల్లో మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది, సో ఇది మేల్ ఎంతమంది, ఫీమేల్ ఎంతమంది అనేది కరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఆ ఊర్లో నిజంగానే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఏమైనా జరుగుతోందా అనేసి గ్రామ పంచాయతీని ఫస్ట్ కనిపెట్టవచ్చు. సో అందుకనే టోటల్ బర్త్స్ హ్యావ్ టు బి ఖచ్చితంగా రిజిస్టర్ చేయాలి. సో ఎప్పుడైతే మామూలుగా అయితే ఫీమేల్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, రేషియో ఆఫ్ ఫీమేల్ షుడ్ బి మోర్ దెన్ మేల్ బర్త్ రేటు చూసుకుంటే. బట్ ఎప్పుడైతే రేషియో ఆఫ్ మేల్ ఈజ్ మోర్ దెన్ ఫీమేల్ అంటే ఖచ్చితంగా అక్కడ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే తెలుసు కదా, ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించడం. సో అలాంటివి జరిగినప్పుడు పంచాయతీ క్యాన్ ఐడెంటిఫైడ్ ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ ఐడెంటిఫై చేసి ఎక్కడ లోపం జరుగుతోంది అని చూసుకొని దాన్ని కట్టేల్ చేయడానికి కూడా మన పంచాయతీకి అవకాశం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ జరిగేది పంచాయత్స్లో ఏంటి అంటే ఉమెన్ ట్రాఫికింగ్. మేబీ ఇక్కడ కొద్దిగా తక్కువ కానీ బట్ డిఫరెంట్ రీజియన్స్లో ఎక్కడైతే దుబాయ్ ఇటు సైడ్ వెళ్తూ ఉంటారో అక్కడ షేక్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి మధ్యలో బ్రోకర్స్ ఉంటారు. సో బ్రోకర్స్ ఉండి ఏం చేస్తారంటే ఉమెన్ ట్రాఫికింగ్కి సో మ్యారేజ్ చేసుకుంటారు ఇలా చెప్పేసి ఉమెన్ ట్రాఫికింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. సో లోకల్గా ఉండే పంచాయతీ బాడీ అండ్ ఎస్హెచ్జి గ్రూప్స్ ఈ బ్రోకర్స్ ఎవరు వస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు అనేది విలేజ్కి ఖచ్చితంగా కనిపెట్టే అవకాశం వాళ్ళకు ఉంది. సో వాట్ దే ఆర్ డూయింగ్, ఒకరికి అన్యాయం జరిగినా కూడా అన్యాయం, సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వీళ్ళు కనిపెట్టి ఏమంటామంటే ఇది సిటిజన్ పోలీసింగ్ కనిపెట్టి వాళ్ళను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఈ విధంగా వస్తున్నారు, ఈ విధంగా మా ఊర్లో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం ద్వారా అక్కడ సిటిజన్ పోలీసింగ్ చెప్పి ఉమెన్ ప్రొటెక్షన్కి చర్యలు తీసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ పంచాయతీ క్యాన్ డూ. ఓకే, మెసేజ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి చిన్న మెసేజ్ చెప్పండి. మెసేజ్ అనేది చెప్పాలి అంటే యు ఆర్ ఓన్లీ అవర్ మెసేజ్, బికాజ్ ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. ఒకప్పుడు చదువు అనేది పిల్లలకి ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా దూరంగా ఉండేది. ఇప్పుడు మీరంతా చదువుకుంటున్నారు, చదువుకొని ఒక ఫ్రీడమ్ అనేది మనకు వచ్చింది. సో ఆ ఫ్రీడమ్ ఏదైతే వచ్చిందో యూజ్ ఇట్ ఇన్ ద రైట్ వే. దట్ ఈజ్ ఓన్లీ మై అన్ ఇండివిజువల్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ని ఇంతకుముందు ఎలాంటి పరిస్థితులు కాదు, యాజ్ అన్ ఇండివిజువల్ ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, డోంట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ ఎనీ అదర్స్, డూ యువర్ డ్యూటీ. మీ తల్లిదండ్రులు మీ పైన నమ్మకంతో ఏదైతే డిఎంఎన్హెచ్ఓ గారు కూడా చెప్పారో మీ పైన నమ్మకంతో మీరు బాగా చదువుకుంటారు, రేపు బాగా ఎదుగుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని చదువుకోవడానికి అండ్ ఆ తర్వాత డిఫరెంట్ ఆశలు. ఇంతకుముందు అమ్మాయి అంటే ఏదో చదువు చెప్పిద్దాము, పెళ్ళి చేసేద్దాం, పంపిద్దాం. బట్ ఇప్పుడు తల్లిదండ్రులకు అలా లేదు. అమ్మాయి అంటే ఇంజనీర్ అన్నా కావాలి, డాక్టర్ అన్నా కావాలి, ఆర్
అక్కడే పెళ్లి చేసి పంపించడం అనే రోల్లో ఏ తల్లిదండ్రి ఊహించట్లేదు. దే ఆర్ వాళ్ళ ఇప్పుడు ఊహలు మీరు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఆర్ ఎనీ అదర్ కావాలి అనే ఊహలోనే ఉన్నారు. ఆ ఊహల్ని మీరు నిజం చేస్తారా అంటే మేబీ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో మీ ఇంట్రెస్ట్లో మీరేం కావాలనుకుంటున్నారు అది కూడా తల్లిదండ్రులకు మీరు ధైర్యంగా చెప్పి దానికి మీరు ఎలా కష్టపడి చదువుతారో, ఎలా మీరు పైకి వస్తారు అది మీరు ప్లాన్ చేసుకొని మీరు డెవలప్ అవుతే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. అది ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న మొబైల్ ఫోన్స్ దాంట్లోకి వెళ్ళిపోయి డైవర్ట్ కాకుండా కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫ్యూచర్ అండ్ మంచి పేరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ.